షేప్ ట్విన్నింగ్లోనే ఉంటుంది. ఆల్రెడీ మనం మీరు వీడియో చూసినట్లయితే అది చాలా ఫండమెంటల్. సో ఈ వీడియోలో షేప్ ట్విన్నింగ్లో మనం కొంచెం డిఫరెంట్ మోడల్లో ఎలా చేయొచ్చు అనేది చూస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఒక పాలీగన్ తీసుకుంటున్నాను. పాలీగన్కి మీకు ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే మీకు ఎన్ని సైడ్స్ కావాలి, ప్రజెంట్ నాకు పాలీగన్ కావాలన్నా స్టార్ కావాలన్నా నాకు స్టార్ కావాలి. నంబర్ ఆఫ్ సైడ్స్ 12, స్టార్టింగ్ పాయింట్ 02. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ స్టార్ తీసుకున్నాను. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం కంట్రోల్ వ్యూలోకి వెళ్ళి రోలర్స్ కానీ చూస్తే, సో దట్ మనకి అలైన్మెంట్ కోసం ఈ రోలర్స్ వాడుతున్నాను. సో ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, సో ఈ సెంటర్లో స్టార్ అనేది పెట్టాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ F6 అంటే ఈ స్టార్ ఇక్కడే ఉండాలి. అదే F7 క్లిక్ చేస్తే స్టార్ డిలీట్ అయిపోతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ ఎస్ ఫర్ SEO స్కిల్స్. దీని యొక్క సైజ్ ఎంత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ నాకు 120 కావాలి. ఓకే, టెక్స్ట్ని ఇప్పుడు ఇది ప్రీవియస్గా మన రూల్ నెంబర్ 1, ఈ స్టార్ అనేది షేప్ ఉంది, కానీ ఈ ఎస్ని సెలెక్ట్ చేస్తే ఇది షేప్ కాదు, ఇది టెక్స్ట్. సో మనం షేప్ ట్యూన్ ఇవ్వలేము. సో షేప్ ట్యూన్ మనం యాడ్ చేయాలి అంటే రూల్ నెంబర్ 1 ఏంటి, ఆబ్జెక్ట్ మస్ట్ బి షేప్. ఇది కాదు. సో మనం ఏం చేయాలి అంటే దీన్ని, సో కంట్రోల్ B అంటే బ్రేక్ అయిపోద్ది. ఓకే, ఫైన్. సో దీని యొక్క సైజు ఒక 250 టైమ్స్ పెంచుతున్నాను. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళా F6 అంటే ఈ ఎస్ ఉండాలి, స్టార్ ఉండాలి, కానీ లెటర్ మాత్రం చేంజ్ అవ్వాలి. ఈసారి ఈ బ్రేక్ 250. కలర్ కొంచెం డిఫరెంట్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి రెడ్ తీసుకుందాం. ఈ రోలర్ ఎందుకు పెట్టానంటే జస్ట్ మనకి ఫండమెంటల్స్ కోసం. సో ఈ మోటోల్తో ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సేమ్ 75 or 75 F6 O for control B, size alt control S, color yellow. ఓకే, సో ఫైన్. ఇప్పుడు ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఈసారి క్రియేట్ షేప్ అన్నా అనుకోండి. ఇప్పుడు మీరు టెస్ట్ చేస్తే, క్రియేట్ షేప్ ట్విన్, చూడండి ఆ స్టార్ వచ్చి ఓగా ఫామ్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే F6 నాకు ఎస్ అనేది డిలీట్ అయిపోవాలి. F6 ఈవెన్ ఇది కూడా డిలీట్ అయిపోవాలి. ఇక్కడ F6 ఈవెన్ ఇది కూడా డిలీట్ అయిపోవాలి. సో ఇక్కడ F6 ఈ స్టార్ ఒక్కటే నాకు 500 అవ్వాలి. ఇక్కడ నుండి మళ్ళీ నేను F6 ఒక కీ ఫ్రేమ్ పెట్టి దీన్ని ఈ రైట్ క్లిక్ రిమూవ్ తీసేసాను షేప్ ట్విన్ని. ఇక్కడ నుండి నేను క్లాసిక్ ట్విన్ యాడ్ చేశాను. సో క్లాసిక్ ట్విన్లో మనం రొటేషన్స్, ఈజింగ్ ఇవన్నీ ఇవ్వచ్చు. ఇవన్నీ మనం షేప్ ట్విన్లో రొటేషన్స్ లాంటివి ఇవ్వలేము. సో F6 దీన్ని ఒక 1000 టైమ్స్ రొటేట్, ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ ఎంటర్ అంటే ఈ ఫుల్ స్క్రీన్లో చూస్తే ఈ స్టార్ వచ్చి ఇలా ఇది వెళ్ళిపోయింది. దీని తర్వాత ఇది పెద్దగా అవుతుంది, పెద్దగా అయిన తర్వాత ఇది రొటేట్ అవుతూ ఇలా వస్తుంది. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనకి షేప్ ట్విన్ ఉంది, అలాగే క్లాసిక్ ట్విన్ కూడా ఉంది, రెండు యాడ్ అయినాయి అనమాట. ఇన్ సేమ్ వే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మనకి, సో ఈసారి మనం ఏం చేస్తున్నామంటే టెక్స్ అవుట్లైన్ ఇన్సైడ్ కలర్ ఇది. సో ఇన్సైడ్ కలర్ తీసేసాను, అవుట్లైన్ కలర్ ఎనీ కలర్, గ్రేడియంట్ కూడా ఇవ్వచ్చు. ఫర్ మీకు స్క్రీన్ పైన బాగా తెలియాలి అంటే ఎల్లో బాగుంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేశాను. ఓకే, సో కాపీ F6, ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ V అంటే పేస్ట్ ఇన్ ప్లేస్, ఆల్ట్ కంట్రోల్ S అంటే సైజ్. దీన్ని 150 చేంజ్ చేశాను. సో మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని కలర్ రెడ్ ఇచ్చుకొని, సో F6 కంట్రోల్ షిఫ్ట్ V పేస్ట్, దీని కలర్ వచ్చి మళ్ళా గ్రీన్ ఇద్దాం. అలా ఎన్నైనా తీసుకోవచ్చు. F6 దీన్నే నేను కాపీ చేసి, సో ఇక్కడ ఏముంది, గ్రీన్ ఉంది, ఇక్కడ కొంచెం దాన్ని పెద్ద సైజ్ చేద్దాం, కలర్ మాత్రం ఎల్లో ఇద్దాం, లేదంటే ఆరెంజ్. ఇట్లా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఈ లాస్ట్ సర్కిల్ని కాపీ చేసుకొని, సో పేస్ట్ ఇన్ ప్లేస్, ఆల్ట్ కంట్రోల్ S, దీని కలర్ని గ్రీన్,
సేమ్ కాపీ, F6, కంట్రోల్ షిఫ్ట్ V, పేస్ట్. కలర్ ఏది కావాలి? సార్ నాకు గ్రేడియంట్ కావాలి. సో F6, ఈ లాస్ట్ తీసేస్తున్నాను. F6, మీకు ర్యాండమ్గా మీకు నచ్చిన ఆబ్జెక్ట్స్ మీరు డిలీట్ చేసేస్తున్నాను. F6, ఈసారి ఇది తీసేస్తున్నాను. F6, ఇది F6, ఇది. సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి నేను షిఫ్ట్ వినిస్తే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది, రిపిల్స్ లాగా. సో తర్వాత వచ్చిన తర్వాతనే మనం డిలీట్ చేసాం కాబట్టి ఇలా డిలీట్ అవుతాయి ఇవి. ఓకే, సో ఇది ఒక సింపుల్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్. సో మీకు ఎందుకు ఇలా ఇన్ని ఎగ్జాంపుల్స్ తెలియాలి అంటే, ఎగ్జాంపుల్స్ ఎక్కువ చూడడం వల్ల మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ పైన పూర్తి అవగాహన వస్తుంది. సో దాని ద్వారా మనకి ఇలాంటి యానిమేషన్స్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి తీసుకెళ్ళాలి. డైరెక్ట్గా దీన్ని మనం సేవ్ చేసుకొని SWFగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్లేస్ చేయాలి. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేయాలంటే చాలా టైం పడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్.